ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు అప్డేట్. ప్రైవేట్ రంగ విశ్రాంత ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన కనీస పెన్షన్ పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు ఇవే. ప్రస్తుత పరిస్థితి 2014లో నిర్ణయించిన నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈపీఎస్ 95 పెన్షనర్లు నెలకు కేవలం 1000 నుండి 2000 మాత్రమే పొందుతున్నారు. నేటి ధరల కాలంలో ఇది ఏమాత్రం సరిపోదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్ కనీస పెన్షన్ను ప్రస్తుతం ఉన్న 1000 నుండి 6500 రూపాయలకు పెంచాలని, అలాగే దీనికి కరువు భత్యాన్ని అంటే డిఏ అనుసంధానం చేయాలని పెన్షనర్ల సంఘాలు, న్యాక్ వంటివి డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రభావం. ఒకవేళ పెన్షన్ 6500కు పెంచితే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు 35,000 కోట్ల నుండి 45,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా. హక్కుగా పోరాటం. ఇది ప్రభుత్వం ఇచ్చే ఉచిత భిక్ష కాదని, తాము ఉద్యోగంలో ఉన్నప్పుడు చెల్లించిన కాంట్రిబ్యూషన్ అని గౌరవప్రదంగా బ్రతికే హక్కు తమకు ఉందని కార్మికులు వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితులు మరియు పెన్షనర్ల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు.